ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే మీకు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా. ఎస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే కేంద్రం ఏదైతే కులగణనకు సర్వేకి ఓకే అని చెప్తుంది, ఈ నెల 16 నుంచి వెళ్ళి కూడా దీన్ని ప్రతిపాదకంగా ఆల్రెడీ ఆర్డర్ వేస్తున్న నేపథ్యం. అంటే ఇప్పుడు కులగణన సర్వేల ప్రకారం చూస్తే మాత్రం ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం అంటూ లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాజమౌళి గారు, మీరు లేవనెత్తిన అంశం ఇవల్ల తెలంగాణలోనే కాదు భారత రాజకీయాలలో ఒక ప్రకంపనలను సృష్టించేటువంటి ఒక అంశం కిందనే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. ఎందుకంటే మోదీ గారి నాయకత్వంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కొన్నటువంటిది, కులగణనకు జనగణనకు సంబంధించినటువంటిది. అవన్నీ కాదు, తప్పుడు ప్రచారాలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నదనేటువంటి దాన్ని నిరూపించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటిది. మీకు తెలుసు, గత ఏప్రిల్ 30వ తేదీ నాడే కులగణనకు సంబంధించి భారత ప్రభుత్వ క్యాబినెట్ ఒక నిర్ణయం చేసినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మరింత సంచలనంగా మారినటువంటి 2026, 2027 ఈ 2 సంవత్సరాల లోపల మొత్తం భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాభాకు సంబంధించి, అది 145 కోట్ల 146 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కులగణనతో పాటు జనగణన జరిగేటువంటి ఒక చారిత్రక ఘట్టం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఇది జరగాల. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు, వెనక్కిపోతున్నటువంటిది ఎక్కడా కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజల మనోభావాలను, ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయాలను, ప్రజల సామాజిక రంగంలో ఉండేటువంటి అనేక వర్గాల అభివృద్ధి కోసం సమన్వయం చేసుకునేటువంటి పద్ధతి లోపలనే ఈ ఈ నిర్ణయాలు చేయడం జరుగుతున్నటువంటిది. కులగణన జరిగినట్టయితే ముఖ్యంగా ఓబీసీ వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలు, వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు ఏంది, వాళ్ళకు చేయవలసినటువంటి పనులేంది, వాళ్ళ అభివృద్ధి కోసం మనం కేటాయించవలసినటువంటి మొత్తాలు ఏంది, వాళ్ళ జనాభా ప్రకారంగా అనేటువంటి ఒక నిర్ణయం అనేటువంటిది, విప్లవాత్మక నిర్ణయం అనేటువంటిది జరగబోతుంది అనేటువంటిది మేము భావిస్తున్నటువంటిది. మీకు తెలుసు చంద్రబాబు గారు, నిన్న క్యాబినెట్ నిర్ణయాల ప్రకారంగా 2026లో కొన్ని రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్లో ఎక్కడైతే వాతావరణం అనుకూలంగా లేదో అక్కడ జనగణన ఆల్రెడీ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరుగుతున్నటువంటిది. 2026 సంవత్సరంలో మరి సెప్టెంబర్ చివరి నాటికి 30 సెప్టెంబర్ నాటికి ఈ ఇళ్లకు సంబంధించినటువంటి, అయితే ముందు ఇల్లు ఐడెంటిఫై చేయాలా, గుర్తించాలి గృహాలు, ఆ గృహానికి సంబంధించినటువంటి వివిధ ప్రాతిపదికలు, సూచనలు ఇవ్వడం జరుగుతున్నటువంటిది. ఈ నెల 16వ తేదీ నాడు గజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది అనేటువంటి వార్తలు మనకు వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి దీని ప్రకారంగా ఇళ్లకు సంబంధించిన, గృహాలకు సంబంధించినటువంటి నివాసయోగ్యమైనటువంటివి, నివాసయోగ్యం కానిటువంటిది, అది గుడిసెల, పక్కా గృహాల, రకరకాలుగా దాంట్లో సమాచారం సేకరిస్తారు. అది జరిగిపోతుంది. నెక్స్ట్ జరిగిన ఒక 6 మాసాలకి, అంటే ఫిబ్రవరిలో ప్రారంభమై ఇప్పుడు ఇది 16వ జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది మనకున్న సమాచారము. కాబట్టి 16వ తేదీన ప్రారంభించబడి ఫిబ్రవరిలో చివరికి ముగించబడి మార్చి 1 కట్ ఆఫ్ డేట్ తీసుకుంటున్నట్టుగా, 2027 మార్చి కట్ ఆఫ్ డేట్ తీసుకుంటున్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఈ కాలం లోపల ఇవాళ టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ సిస్టమ్ పెరిగింది. చాలామంది అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇదేదో తతంగము, టైంపాస్ ముచ్చట అనేటువంటిది కాదు. నిమిషాల లోపల మొత్తం సమాచారం క్రోడీకరించి ట్యాబ్లెట్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ మనకు వచ్చింది. కాబట్టి అంత వేగంగా ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో కూడా పెరిగింది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత మనకున్న సమాచారం మేరకు ఏంటంటే, జనాభా లెక్కల సేకరణ మార్చి 1కి 2027కు ఒక ప్రాతిపదిక తీసుకున్నట్టయితే, ఆ జనాభా లెక్కల ప్రకారంగా మనకు జరగబోయేటువంటిది నియోజకవర్గాల విభజన, పునర్వీకరణ అనేటువంటి జరుగుతుంది. రీక్లాసిఫికేషన్, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటిది జరుగుతాయి. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి వాటిని కూడా గుర్తించడం, ఏది మహిళలకు ఇవ్వాలా అనేటువంటి కేటాయింపులు వాళ్ళ యొక్క జనాభాను బట్టి అనేవి జరగబోతున్నాయి. కాబట్టి రాజమౌళి గారు, నేను రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మోదీ గారు తీసుకున్నటువంటి గొప్ప సంచలనమైనటువంటి తీర్పు వల్ల దేశంలో అన్ని వర్గాల ప్రజల నుంచి మరి సంతోషం వ్యక్తం చేయడం జరుగుతున్నటువంటిది. ఇది జరగాలని మనం కోరుకుందాము. కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాటిని వీటిలో దృష్టిలో తీసుకోరు. పక్కాగా కులగణనకు సంబంధించినటువంటి సమాచారం రావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమాచారం అనేటువంటి అసంపూర్తంగా ఉంది అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే విమర్శిస్తున్నారు. కాబట్టి ఇక దాని తతంగం అంతా పక్కకు పెట్టి పక్కడబందీగా, పక్కాగా శాస్త్రీయ పరిజ్ఞానంతో, శాస్త్రీయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కులగణన, జనగణన అనేటువంటిది భారత భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది నాకున్నటువంటి ఒక అభిప్రాయం. అంతేకాదు రాజమౌళి గారు, 2027 కొలత పద్ధతి తీసుకున్నటువంటి దాంట్లో నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, 2027 ఇక ఇక్కడి నుంచి జరుగుతాయి జనాభా లెక్కలు. 2037, 2047 వికసిత భారత్, భారత అభివృద్ధి సంబంధించినటువంటి ఒక
బృహత్తరమైనటువంటి ఆలోచన విధానం మోదీ గారు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితిలో మనకు అవన్నీ కూడా 20 సంవత్సరాల లోపల ప్రపంచంలోని మనం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ, ఇప్పటికే మనం జపాన్ దాటేసి 4వ స్థానానికి రావడం జరిగినటువంటిది. కాబట్టి ఎంత జనాభా ఉన్నప్పుడు కూడా భారతదేశం ప్రపంచంలో ఒక క్రమపద్ధతిలో అన్ని వర్గాలను ముందుకు తీసుకొని శాస్త్రీయ సాంకేతిక పారిశ్రామిక రంగాల లోపల ముందుంది అనేటువంటి చెప్పడానికి భారత ప్రభుత్వము మోదీ గారి నాయకత్వంలో అనేక ప్రణాళికలు, వ్యూహాలు, ఎత్తుగడలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మనకు మరింత విశ్వాసాన్ని, భారత ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తుందని చెప్పి నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. సో ఇప్పుడు మనం ఏదైతే కులగణన సర్వే అప్పటి ఏదైతే బ్రిటిష్ హయాంలో 1881 నుండి 1931 వరకు కూడా కులగణన జరిగింది. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో మాత్రం సామాజిక ఆర్థిక కులగణన కూడా జరిగింది. అయితే ఆ వివరాలను కూడా ఇప్పటి వరకు అంటే ప్రభుత్వాలు బయట పెట్టలేదు. అంటే దీన్ని ఇప్పుడు చూస్తే మళ్ళీ కులగణన అంటే 10 సంవత్సరాలకు చేయాల్సిన కులగణనకు సంబంధించి ఇప్పటి వరకు చేయలేదు, మొన్న కోవిడ్కి సంబంధించి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు అన్నట్టుగా 2021కి వచ్చేటప్పటికి నా దగ్గర ఒక డేటా ఉంది. తెలంగాణకు సంబంధించి అప్పుడు నైజాం పీరియడ్లో ఉన్నటువంటి ప్రకారంగా కులగణన అనేటువంటిది జరిగినటువంటి మాట వాస్తవము. ఆ తర్వాత కులగణన అనేటువంటిది ఏంటి భారత ప్రభుత్వం, అది కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి అనేక వెంకరెడ్డి గారు